అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు జగదీష్ బాబు గారు, అలాగే మన విజయనగరం జిల్లా అధికారులు ఆర్టీఓ గారు, తహసీల్దార్ గారు, మన ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వివిధ రంగాలలో ప్రముఖులు, వారికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల క్రితం సుమారుగా 2022 డిసెంబర్, 3 సంవత్సరాలు, సుమారుగా 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఒక శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. హాస్పిటల్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈరోజు రావడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో చాలా మంచి కార్యక్రమాలు, మంచి నిర్మాణాలు ఆవరణలో జరిగాయి. దానికి నేను మనస్ఫూర్తిగా జగదీష్ బాబు గారిని అభినందిస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. వారి తల్లి గారు మరణం పొందించారు, వారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇలా అనేక కుటుంబ సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ఈ చేసే మంచి పనిని మాత్రం ఎక్కడ దానికి ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేస్తూ ఇవాళ ఇంతటి మంచి హాస్పిటల్ నిర్మాణం జరిగిందంటే అది చాలా సంతోషకరమైన విషయం. దానికి మనందరం కూడా జగదీష్ బాబు గారిని వారితో పాటుగా హాస్పిటల్ కట్టడం చాలా తేలిక, డబ్బుంటే కట్టేయచ్చు. కానీ ఆ హాస్పిటల్లో పనిచేయడానికి కావాల్సిన వైద్యులు కావాలి. ఇవాళ ఇటువంటి వైద్యులు నగరాలను వదిలి మంగళపాలెం వాటి చిన్న గ్రామానికి వచ్చి ఇక్కడ వైద్య సౌకర్యాలు ప్రజలకు అర్థం చేసినటువంటి డాక్టర్లు కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. పట్టణాల్లో చాలా మంది పనిచేస్తారు, కానీ వాళ్ళ పల్లెటూళ్ళలో ఇటువంటి మంచి పనులు చేయడానికి వైద్యులు చాలా మంది ముందుకు రావట్లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఇటువంటి చిన్న గ్రామంలో ఈ హాస్పిటల్లో పనిచేసి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలు అందిస్తున్నారంటే తప్పకుండా వారి యొక్క హృదయం చాలా పేదలకు, గ్రామీణ ప్రాంతాల్లో వారికి సహాయం చేయాలనే కోరిక ఉండడం మూలనే, వారి పట్ల ప్రేమ ఉండడం మూలనే వారి పనిచేయగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. వారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మొట్టమొదటిగా గుజరాత్ చారిటబుల్ ట్రస్ట్ వచ్చినప్పుడు అప్పుడే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. కృత్రిమ అవయవాలు, కాళ్ళు, చేతులు, లిప్స్ లాంటివి తయారు చేసి ఎవరైతే దివ్యాంగులు వారు ఇబ్బందులు పడుతున్నారో వారి ఇబ్బందుల్ని కొంతమేర తీర్చడానికి ఇటువంటి ఉపకరణాలు తయారు చేసి వాళ్ళకి అర్థం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా విజయనగరం జిల్లాలో, విశాఖపట్నంలో అనేక మంది దివ్యాంగులకు వారికి కావలసినటువంటి కృత్రిమ అవయవాల్ని ప్రభుత్వం ద్వారా, దాతల ద్వారా
automobile, electrical operated, battery operated tricycles ఉన్నాయి. లేకపోతే మోగా చెవిటి పిల్లలకు సుమారుగా 7 లక్షల రూపాయలు ఖరీదయ్యే కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు జరిగాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. కాబట్టి జగదీష్ బాబు గారు కూడా నేను చెప్పిన సలహా ఏంటంటే చిన్నతనంలో 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఎవరైనా సరే మాట్లాడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, అటువంటి ఇబ్బంది ఉంటే ఆ వయసులో అయితే ఆపరేషన్ చేయడం చాలా తేలిక. కాబట్టి అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే గుర్తించి ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా వారికి సహాయం చేసే ఒక అవకాశం కూడా ఉంది. అట్లాగే వాళ్ళ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ దివ్యాంగులకు ఇచ్చేంత ప్రాధాన్యత గతంలో ప్రభుత్వాలు ఇచ్చేయగా ఇవాళ మోడీ గారు ఈ విధంగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళని సమాజంలో మిగతా వర్గాలతో సమగ్ర మాకేమి లోటు లేదు, మేము కూడా ఏ పనైనా చేయగలుగుతాం అనే అవకాశాన్ని ఇవ్వడం కోసం ఇటువంటి కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయడం, వారికి సహాయం చేయడం కోసం మోడీ గారు ఉత్తరదేశంతో పనిచేస్తున్నారు. దివ్యాంగులే కాదు, వయోవృద్ధులు 60 సంవత్సరాలకు భయపడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కూడా కొన్ని సమస్యలు వస్తుంటే కంటిన్యూ సమస్య, లేకపోతే మిగిలిన సమస్య, ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఉచితంగా